పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 21వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు. భక్తి కీర్తన 7వ కీర్తన 2, 3, 9, 10, 11, 12 వచనములు. యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. ఈ పలుకులు విని జనసమూహంలోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనములు చెప్పుట లేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కానీ ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. బంట్రోతులు ప్రధాన అర్చకుల యొద్దకు, పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడును. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యుల్లో గాని ఎవడును ఆయనను విశ్వసింపలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అందుకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక, అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయుడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని గద్దించిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క వాక్యంపై మనం ప్రేమతో ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనం నుండి 53వ వచనంలో ప్రజలు యేసు గురించి విన్న తరువాత భిన్న అభిప్రాయాలతో స్పందించారు. కొందరు ఇతనే ప్రవక్త అన్నారు, మరికొందరు ఇతనే క్రీస్తు అని నమ్మారు. కానీ ఇంకొందరు సందేహపడ్డారు. ఈ భాగం మన హృదయ స్థితిని ప్రతిబింబిస్తుంది. దేవుని వాక్యం విన్నప్పుడు మనం నమ్మకంతో స్పందిస్తున్నామా, లేక సందేహంతో నిలుస్తున్నామా అనే ప్రశ్నను మనకు వేస్తుంది. గలిలయ నుండి క్రీస్తు వస్తాడా అని కొందరు ప్రశ్నించారు. వారు గ్రంథ జ్ఞానం కలిగిన నిజమైన అర్థాన్ని గ్రహించలేదు. ఇది మనకు ఒక హెచ్చరిక. కేవలం జ్ఞానం సరిపోదు, హృదయ వినయం అవసరం. దేవుని కార్యాలను అర్థం చేసుకోవడానికి మనం మన అభిప్రాయాలను ప్రక్కన పెట్టాలి. ఈ వాక్యాల్లో ప్రజల మధ్య విభేదం స్పష్టంగా కనిపిస్తుంది. యేసు గురించి విన్నప్పుడు ఒకే సత్యం అందరికీ ఒకే విధంగా అర్థం కాలేదు. ఇది మన జీవితాల్లో కూడా జరుగుతుంది. యేసు గురించి నిర్ణయం తీసుకోవడం ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విశ్వాస ప్రయాణం. కొందరు యేసును పట్టుకోవాలని ప్రయత్నించిన ఎవరు ఆయనపై చేయి వేయలేకపోయారు. ఇది దేవుని సమయానికి ముందు ఏది జరగదని చూపిస్తుంది. మన జీవితంలో కూడా దేవుని సమయం అత్యంత ముఖ్యమైనది. ఆయన యోజనకు ఎవరు అడ్డు కాలేరు. అధికారులు పంపిన సైనికులు యేసును పట్టుకోకుండా తిరిగి వచ్చి, ఈ మనిషిలా ఎవరు మాట్లాడలేదు అని చెప్పారు. ఇది యేసు మాటల శక్తిని తెలియజేస్తుంది. ఆయన వాక్యం హృదయాలను తాకుతుంది, మారుస్తుంది. మనం కూడా ఆయన వాక్యాన్ని వినాలి, ఆచరించాలి. పరిసయ్యులు గర్వంతో, అహంకారంతో స్పందించారు. వారు సత్యాన్ని అంగీకరించలేదు. ఇది మనకు ఒక పాఠం. గర్వం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. వినయం మాత్రమే మనలను సత్యానికి దగ్గర చేస్తుంది.
నికోదేము ధైర్యంగా యేసును సమర్థించాడు. మన ధర్మశాస్త్రం వినకముందు ఎవరినైనా తీర్పు ఇస్తుందా అని అడిగాడు. ఇది న్యాయం మరియు సత్యం కోసం నిలబడే ధైర్యాన్ని చూపిస్తుంది. మనం కూడా సత్యం కోసం నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఎంత ఒత్తిడి వచ్చినా చివరిగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ సంఘటన తర్వాత కూడా నిర్ణయం స్పష్టంగా తీసుకోబడలేదు. ఇది మనకు ఒక ఆహ్వానం. యేసు గురించి మన నిర్ణయం ఏంటి? ఆయనను కేవలం వినేవారమా లేక ఆయనను అనుసరించేవారమా? మన హృదయం ఆయన వైపు పూర్తిగా తిరగాలని ఈనాడు ప్రార్థించుదాం. ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విననట్లయితే ఈ మనిషిలా ఎవరు మాట్లాడలేదు అనే మాటలు యేసు ప్రభు మాటలు మహిమను తెలియజేస్తాయి. ఈయన మాటల సాధారణ ఉద్దేశం కాదు, అవి జీవము నింపే వాక్యాలు. యేసు మాట్లాడినప్పుడు మనుషుల హృదయాల్లో మార్పు కలిగేది. ఆయన మాటలు కేవలం చెవులకు వినిపించేవి కాదు, హృదయాన్ని తాకేవి. యేసు మాటల్లో అధికారం ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాటలో సత్యం, ప్రేమ, కృప కలిసి ఉంటాయి. అందుకే సైనికులు ఆయనను పట్టుకోలేకపోయారు. ఆయన మాటల శక్తి వారికి అడ్డుగా నిలిచింది. ఇది మనకు తెలియజేస్తుంది, దేవుని వాక్యానికి మనుష్య శక్తి ఎదురు లేదు. ఈ మాట మనకు ఒక ప్రశ్న వేస్తుంది. యేసు మాటలు మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తున్నాయి? మనం ఆయన వాక్యాన్ని కేవలం వినిపించుకొని మరచిపోతున్నామా లేక మన హృదయంలో దాచుకొని జీవిస్తున్నామా? యేసు మాటలు మనలో మార్పు తెచ్చే శక్తి కలవిగా ఉన్నాయి. యేసు మాట్లాడిన విధానం ప్రేమతో నిండి ఉంది. ఆయన పాపులను తిట్టలేదు, కానీ మార్పు కోసం పిలిచాడు. ఆయన మాటలు నిందించడానికి కాదు, రక్షించడానికి. మనం కూడా ఆయనను అనుసరించేవారు అయితే మన మాటలో కూడా ప్రేమ, కరుణ, సత్యం ఉండాలి. ఈ మనిషిలా ఎవరు మాట్లాడలేదు అనే వాక్యం మనకు యేసు ప్రత్యేకతను గుర్తిస్తుంది. ప్రపంచంలో అనేక గురువులు, నాయకులు ఉన్న యేసు మాటల్లో ఉన్న దీనత్వం ఎక్కడా లేదు. ఆయన వాక్యం జీవజలంలా మన ఆత్మను తృప్తిపరుస్తుంది. చివరిగా ఈ వాక్యం మనలను ఆహ్వానిస్తుంది. యేసు మాటలను వినడమే కాకుండా వాటిని ఆచరించాలి. ఆయన వాక్యం మనకు మార్గదర్శకంగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు మారి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాటలు మా హృదయాలను తాకి మార్చునట్లు చేయము. నీ వాక్యాన్ని వినే చెవులు, ఆచరించే హృదయం మాకు ప్రసాదించుము. దయగల దేవుడు, మన యొక్క మాటలు ఆయన చెవిలో పడాలని, ఆయన హృదయం తాకాలని ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వరుడు ఆయన వాక్యం ద్వారా మనలందరినీ పోషించును గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామం.